ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రామ్ చరణ్ తేజ అభిమానులు రక్తదాన కార్యక్రమం జరిగింది. హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 25 మంది రక్తదానం చేయడంతో పాటు ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందించిన టీంతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. జిల్లా ఏలూరులో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అయితే రక్తదాన శిబిరం జరుగుతుంది. రేపు రామ్ చరణ్ తేజ్ బర్త్డే సందర్భంగా అయితే సుమారు 25 మంది అభిమానులు అయితే ప్రాణాలకు సంబంధించి అపాయంలో ఉన్న వారి కోసం రక్తదానం చేయడానికైతే 25 మంది అభిమానులు అయితే రక్తదానాన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రేపు బర్త్డేను పురస్కరించుకుని అయితే ఈరోజు రక్తదానం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఉద్దేశం ఏమనుకోవచ్చు, అభిమానులకు ఏం చెప్తారు? మేము ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మేము ఒక రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ అనేది మేము డ్రైవ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం 2024లో భాగంగా కూడా మా రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే యూత్ కూడా మొత్తం మా టీం రామ్ చరణ్ కూడా అందరూ కలిసి మళ్ళీ సేమ్ ప్లేస్లో మేము కండక్ట్ చేస్తాం. ఆల్రెడీ 25 మెంబర్స్ మేము 30 మెంబర్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే రేపు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మేము రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్లో మొత్తం మా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా రేపు గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తాం 3 గంటల నుంచి. అలాగే రేపు సాయంత్రం 5 గంటల నుంచి అంబికా థియేటర్ దగ్గర మగధీర రిలీజ్ సెలబ్రేషన్స్ 6 గంటలకు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ 2 రోజులు మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. మాకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని మేము రామ్ చరణ్ గారి బర్త్డే మేము పండుగలా చేసుకుంటాం అని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే సినీ ఫ్యాన్స్ అంటే బైకులు హడావుడి ఉంటుంది, కేక్ కటింగ్లు. మీరు వినూత్నంగా ప్రాణదాతలు అవడానికి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి రక్తదానానికి స్ఫూర్తి ఇచ్చిందే మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ద్వారానే రాష్ట్రంలో అన్ని ఎక్కడ చేసినా బ్లడ్ బ్యాంక్ అంటేనే గుర్తొచ్చేది చిరంజీవి గారు ఫస్ట్. అలాంటి ఆయన తనయుడే రామ్ చరణ్. రక్తదానానికి నేత్రదానానికి పెట్టింది పేరు మెగాస్టార్ గారు. ఆ మెగాస్టార్ అడుగు జాడలో తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ గారు అభిమానులుగా మేము నడుస్తాకి చాలా గర్వంగా పొందుతాం. అలాగే గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎదిగారు. అలాగే ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దాన్ని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? ఆస్కార్ అవార్డులో రావటం, గ్లోబల్ స్టార్గా ఎదగటం, ఇవన్నీ కూడా మా మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళల్లోనే చూసాము ఆనందం. ఆయన ఆనందమే మా ఆనందం. ఎందుకంటే ఇంత స్టారు ఏ తండ్రిని మించి తనయుడే ఇంకా వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకే లేదు గ్లోబల్ స్టార్ అని ఆస్కార్కి వెళ్తాం అనేది. మా రామ్ చరణ్ ఆ స్థాయికి ఎదిగాడంటే మాకు చాలా గర్వంగా ఉంది. మా అభిమానులకు అర్థం లేదు ఇంకా దాన్ని. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అపాయంలో ఉన్న ఎవరైతే రక్తం కోసం అపాయంలో ఉంటారో వారికి రక్తదానం చేయాలనే ఉద్దేశంతో 25 మంది యువకులు అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రక్తదానం చేసి ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పి రేపు జరిగే బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేస్తామని కూడా ఇక్కడ ఫ్యాన్స్ చెప్పే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.